క్రైస్తవ్యం క్రైస్తవ్యం క్రీస్తు శకారంభము నుండే ఉంది. క్రీస్తు శకారంభము నుండే ఉంది. గాని క్రీస్తును గూర్చి పూర్వకాలమందే వ్రాయబడింది. రిఫరెన్స్ థింగ్స్ ఆర్ ఆల్రైట్. మీకా గ్రంథము 5వ అధ్యాయం నుండి వచ్చిన రాసుకో, బైబిల్ చూసుకో. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం చదువు. మైక్లో చదవాలి, మైక్ పెట్టుకుని మర్చిపోతున్నాం. బెత్లెహేము ఎఫ్రాత యూదావారి కుటుంబములలో స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండును. ఆయన అంటే బెత్లెహేములో పుట్టిన యేసుక్రీస్తు. అర్థమైందా? చాలా మంది బుర్రకాయలు మాత్రం సొరకాయల్లో కూడా ఇంతలా ఎట్టే చూస్తున్నారు. బెత్లెహేములో సందడి బస్సులు ఆపిరా ఊరికి అంటున్నాం తల్లే. వెనకాల ఉన్న వాళ్ళందరూ కూడా చేతులు ఎత్తారు, గట్టిగా స్తోత్రం. వెరీ నైస్, థ్యాంక్ యూ బాబు. సఫలో ఉన్నారు మీరు. ఇక్కడ ఏమని రాయబడింది? బెత్లెహేములో పుట్టిన ప్రభు అయిన యేసుక్రీస్తు పురాతన కాలము నుండి శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఇంకో మాట చెప్తాను. పాత నిబంధన గ్రంథంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యెహోవా దూతగా పంపబడ్డారు సార్. బైబిల్ స్కాలర్తో నేను ఏకీభవిస్తున్నాను సార్. మీరు నాతో ఏకీభవించాలంటే నేను చెప్పే రిఫరెన్స్లు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీకు ఆమోదయోగ్యమైతే ఇంటికి వెళ్ళిన తర్వాత తెల్లవారుజామున లెగిసిన తర్వాత నేను చదవమని అవసరంలా ఖచ్చితంగా మీరు బైబిల్ దగ్గరికి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, వాక్యమే దేవుడై ఉన్నాడండి. మీరు నమ్మండి కూతురా, నమ్మండి కొడుక. ఇక్కడ రాయబడింది ఏంటండి? పురాతన కాలము మొదలుకొని, ఎవరో బెత్లెహేములో పుట్టిన ప్రభు అయిన యేసు అనండి. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఇంకొక మాట చెప్తాను. చాలా స్పెషల్ సందర్భాల్లో బైబిల్ స్కాలర్ చెప్పింది కొడుక, నేను ఏకీభవిస్తున్నాను కొడుక. అదేంటంటే బైబిల్ స్కాలర్స్ ఏమని చెప్పారంటే, బైబిల్ పండితులు జాగ్రత్తగా, చాలా స్పెషల్ సందర్భాలలో పాత నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యెహోవా దూతగా పంపబడ్డారంటండి. అనండి ఒకసారి, యెహోవా దూతగా పంపబడ్డారు అనండి. యెహోవా దూతగా పంపబడ్డారు. ఒక 5 రిఫరెన్స్లు ఇస్తాను ప్లీజ్. నిర్గమాకాండం ఒకసారి తీసేయండి త్వరగా. 23:20 త్వరగా. అసలు అంశంలోకి వెళ్తాలా మనం? ఇంకా ఒక 4 గంటలే ఉండయ్యా బాలరాజు గారు. నాకు ఇప్పుడున్నా మైక్ పట్టుకుని కూతురు చాలా బాగా చదువుతున్నాను. చదువున్నానా? నిర్గమాకాండం 23వ అధ్యాయం 20వ వచనం. 23:20. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. దేవుడైన యెహోవా 6,03,550 మంది కాల్బలంతో దేవుడు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఐగుప్తు దేశము నుండి పాలు తేనెలు ప్రవహించు దేశానికి వెళ్ళాలి గనక ఇక్కడ వ్రాయబడిన సత్యం ఏంటంటే, దేవుడని యెహోవా అంటున్నాడు, నీకు ముందుగా నా దూతను పంపుతున్నాను. చేతులెత్తని గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆశ్చర్యమైన బైబిల్ ఒక మాట ఉంది కొడుక, నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులు చూస్తున్నట్టు నా కళ్ళు తిరుగు అని బైబిల్ రాయబడింది. ఒక 5 విషయాలు ఆశ్చర్యకరమైన సంగతులు. నిజంగా ఆ స్టడీ చేస్తూ ఉంటే రోజుకు 4 గంటలు 42 సార్లు బైబిల్ చదివి ఆ రోజుకు 4 కాస్టమ్ గారు అంటుందండి అల్లెల్లి గారు, అయ్యా 2 గంటలు చదివారుగా, ఒక 5 నిమిషాలు పెరట్లోకి వెళ్ళి కొంచెం అటు తిరిగి రండి, కాళ్ళు వాసిపోతున్నాయి. నేను కాదమ్మా, నేను 4 గంటలు కూర్చుని మంచి లేగను, నేను అక్కడే కూర్చుంటా. ఈ 3 ఏసీలను ఏసీలు వేసుకుని సార్. ఎందుకంటే దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించబడదు. ఆనందబాబు మేము ఇక్కడికి వచ్చేటప్పటికి ఎవరో ఊరి నుంచి రాజస్థాన్ నుంచి వచ్చారంట, వాళ్ళ పాస్టర్ గారు వచ్చారంట, వాళ్ళకి వచ్చేటప్పటికి మేము వచ్చేటప్పుడు మాత్రం కిటికీల కింద తీసేసి ఈ గాల్లో వచ్చేసాం. చేతులెత్తరు మీరు గట్టిగా. దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా మనము ప్రేమించబడదు. కొంతమంది తిక్కులో ఏం చేస్తారంటే ఎవరి బాగా స్పీడ్గా పెట్టేసుకుని ఆ సరికి తట్టుకోవాలి దుప్పట్లు కట్టుకుంటారు. ఈడ్చిస్తాను అసలు అటు కరెంట్ బిల్లు పాడైపోద్ది, నీకు సోబర్ వచ్చేది.
ఆ ఏసీలో ఉన్నాడు బయటికి రావండి ఫారం కోడిలాగా అంటాడు. చేతులెత్తా బయలుదేరి పోతాడు. బజర్లు పెట్టింది నా గుర్తు. నేను చెప్పుకుంటే ఎవడు చెప్తాడు ఈ విషయం చెప్పాలి, నేనే తగను. ఎందుకంటే నా వయసు 62 సంవత్సరాలు, నన్ను ఎవడేవాడు లేడు. కానీ స్కిల్ తప్ప మాట్లాడు. చేతులెత్త చేతులెత్తను సార్ గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇంకొకసారి స్తోత్రం. ఆ చదువునాను ఇప్పుడు మళ్ళా. నీకు ముందుగా నా దూతను పంపుతున్నాను. ఎవరన్నారు ఈ మాట అయ్యారు? ఏసస్ అయ్యారు. ఎవరన్నారు ఈ మాట? దేవుడైతే యెహోవా. ఎవరితో? ఇశ్రాయేలు ప్రజలతో. ఏమని? నేను రాను, నా దూత నీకు ముందుగా పంపుతున్నాను. తర్వాత ఆయన ఆయన అర్థం ఉందా? ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి చూతున్నా కూతురా కూతురు, ఇద్దరు కూతుర్లు ఓ భర్త కొడుకున్నారు. అది నేను పంపబోవు దూతుందే. ఆ దూత సన్నిధిలో నువ్వు జాగ్రత్తగా మీరుండాలి. ఏంటండి అసలు ఆ మాట్లాడండి, ఒళ్ళు కరపడుతలేదండి. ఆయన సన్నిధి అంటే ఆల్రైట్. మత్తయి సువార్త ఒక్క వచనం తిప్పి వదిలేద్దాం. 18-20 చదివి. ఆయన సన్నిధి అంటే ఏంటన్నా? మీరు కొట్టి కొడుక మత్తయి సువార్త 18-20. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ ప్రార్థన చేస్తారో వారి మధ్యలో ఉన్న అదే దేవుని సన్నిధి.